గేట్ వరకు మళ్ళీ సమన్వయకర్తగా నియమించి ఒక 5 రోజులు తక్కువ సంవత్సరం కావస్తుంది. నాకిచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించానని మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరిగింది. ఇంకా ఎవరన్నా మనస్పర్ధలున్నా ఆలోచనలో ఒక క్లారిటీ లేకపోయినా మేమైనా ముందుకొస్తాం. మీరైనా నేదురుమల్లి బంగ్లా ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఇక్కడి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరి మద్దతు కోరుతున్నాను. ఇంకో 10-15 రోజుల్లో ఈ టౌన్ గడప గడప ప్రోగ్రాం అనేది పూర్తవుతుంది. అలాగే రాజకీయ యుద్ధం మొదలవుతుంది. వివిధ పార్టీలు ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది. ప్రలోభం ఎందుకంటున్నానంటే, ఎలక్షన్ టైంకి మాట చెప్పి అయిన తర్వాత ఆ మాట మీద నిలబడకుండా తప్పించుకుని తిరిగే పార్టీలు ఇప్పటికే మీరు చూసుండరు. రేపు మళ్ళా వస్తారు. ఎవరికి కట్టని ఆలోచన మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి గవర్నెన్స్ ని తీసుకుపోవడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టడం జరిగింది. పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరు, వారి బతుకులు బెటర్ అవ్వాలి, బాగుపడాలి, పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. నాడు నేడు కింద రూపురేఖలనే మార్చారు. ఇవన్నీ అభివృద్దిలో ఒక భాగం. అభివృద్ది జరగలేదు అంటారు, డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంటారు. ఇప్పుడు మొదలేం పెట్టారు? ఇప్పుడు నేను దారిలో ఒక ఇంట్లో చూసిన గ్యారంటీ బాబు షూరిటీ ఏమన్నా ఎవరు పెట్టారు ఏంటి ఇది అని ఒక పెద్ద ఉంటే అడిగినా, నాకు తెలియదయ్యా, మీలాగా ఎవరు రాలేదు మా ఇంటికి, ఎవరో వచ్చి అతికిచ్చేసి పోయారు అన్నారు. మేము చెప్పింది చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ధైర్యంగా ఇంటింటికి వెళ్లి చేశామని చెప్పగలుగుతున్నాం. తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశంగా భావించి ముందుకు వెళ్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది, తప్పింది. ఇదివరకు అందరికీ తెలిసిందే. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబ్ రాలా. ఈసారి మళ్ళా మొదలుపెట్టారు. డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు. అమ్మఒడికి ఒకరికే ఇస్తున్నారు, మేమైతే 3-4 ఇస్తామని లెక్కలు కట్టుకున్నారు. ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం. మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా వెరవక బెదరక నా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి
ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి చాలా క్లిష్టమైన పరిస్థితి. మన రాష్ట్ర స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకుని సాయం అందించడం చాలా ఉపయోగపడింది. ఆ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది చాలా బాగా పనిచేశారు. ఐ సెల్యూట్ దెమ్ వన్స్ అగైన్. ఇలాంటి అధినేత అడుగుజాడల్లో నడుస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా రేపు వెంకటగిరి నియోజకవర్గంలో నిలబడి మీ మద్దతుతో గెలిచి మళ్లీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుని మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని అందరినీ వేడుకుంటున్నాను.